సో హాయ్. సో మనం ఇప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతున్నాం. అండ్ నేను మీకు తెలుసు కదా, ఈ ఫామ్ నా ఫేవరెట్ ప్లేస్. సో ఇక్కడ అయితే డ్రాప్ అయితే అవుతున్నా. నాకు ఎందుకో కానీ తేడా కొడుతుంది ప్రతిసారి గేమ్లో. ఒక్కొక్కసారి నేను స్టార్టింగ్లో అయ్యా అనుకున్నా, అప్పుడే ఎనిమిది దిగిపోయారే. ఇంకేం చేద్దాం, పరిగెడదామే. అద్దుకో, పడ్డాయి. ఇది నా వెనక పడతారేంటి వీళ్ళు? అయ్యో, నాకు ఒక గన్ కదా దొరకలేదే. సరేలే, ఇటు వెళ్దాం. అయ్యో, అటు సైడ్ కదా అక్కడ పోయాడే. సరే, ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోదాం. మనం ఈసారి ఈ గేమ్ ఎట్లానో గెలవాలి అనుకుంటున్నా, కానీ ఏమోలే, అట్లీస్ట్ నేను 5 కిల్స్ చేసినా గ్రేటే. సరే, పైకి పోదాం. ఇక్కడ అరే, అన్ని చోట్ల పైసలు ఉన్నాయి కానీ గన్ లేదేంటి? సరే, ఇప్పుడు జంప్ చేసి ఇట్లా వెళ్ళిపోదాం దీని మీద. అయ్ ఓకే, పద స్ట్రైట్. వెళ్తానే ఉన్నా, ఎందుకంటే మళ్ళీ జోన్ వచ్చిందనుకో ఇంకా అంతే, ఎనిమిస్ నా వెనకే ఉరుకుతారు. సో స్ట్రైట్గా వెళ్దామే. వెళ్తానే ఉన్నా. ఇప్పుడు ఒకసారి చూసుకుంటున్నాను బ్యాక్ సైడ్ ఎవరైనా వస్తున్నారేమో అని. ఎవరు అయితే లేరు ఎట్ ప్రెసెంట్. అయితే ఈ ఇంట్లోకి పోయి వెళ్దాం. ఏమైనా ఉన్నా. అరే, ఈ గన్ దొరికింది ఏంటి? సరేలే, ఏదో ఒకటి వేసుకుని పోదాం పైకి. వెళ్దాం. ఇవి కొన్ని కలెక్ట్ చేసుకున్నాం. సరే, గన్ మార్చుకున్నాం. ఇక్కడ కొన్ని గన్స్ అయితే దొరికాయి, కానీ ఇవన్నీ టుప్కీ గన్స్. సరే వెళ్దాం. అరే, ఎవడు వస్తున్నాడే, వెయిట్ చేద్దాం. వాడు వచ్చేవాడు. సరే గైస్, నేను చెప్దాం మర్చిపోయాను. నేను మీ తెలుగు అమ్మాయిని. సో మీరు ఎట్లానో నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ హోప్ఫుల్లీ కొంచెం ఇదంతా నాకు కొత్త, సో కొంచెం భరించండి. ఇప్పుడు చూద్దాం ఇంకా ఎక్కడున్నారు. లేరేంటబ్బా, వాడు ఎక్కడున్నాడు? వాడు లేడు, రావట్లేదు. సరే, మన దగ్గర ఇప్పుడు డాగ్స్ లేదు, ఓన్లీ ఇది మెడికల్ కిట్ ఏదో ఉంది. సో అయ్యో, జోన్ కదా వస్తుంది, పరిగెడదాం. ఇదిగో నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఇగ్నోర్ చేయండి, నా దగ్గర మైక్ కదా లేదు. సో అది కామనే. ఇంకా ఎక్కడున్నాడు దొరకలేదే. సరే, ఒక పని చేద్దాం, బయటికి పోయి చూద్దాం. వస్తే వచ్చారు, లేకపోతే వాడన్నా నన్ను వేసేస్తారు, లేకపోతే వాడినన్నా నేను వేసేస్తా. సో చూద్దాం. ఇది అత్తుకు దొరికాడు. గాడ్, సీరియస్లీ నేనే చంపాను. నాకు వింతగా ఉంది. సరే, వీడి దగ్గర ఏమైనా ఉన్నాయో. వీడి దగ్గర నాకు కావాల్సిన గన్స్ ఉన్నాయి. సో తీసుకున్నాను. ఇంకేం లేదు, బయటికి జంప్ చేద్దామే, పరిగెడదామే. వెళ్తానే ఉంటాం. ఏంటి ఇక్కడ ఏదో తేడా కొడుతుంది నాకు. చూద్దాం. అత్తుకొదుకో, ఇక్కడ వస్తున్నాయి. ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నాడు వీడు? అయ్యో, వీడు నాకన్నా భయస్తులాగా నా ముందు పడిపోతున్నాడు. అయ్యో సారీ, చంపేశానే. సరేలే, వీడి దగ్గర కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఏంటి ఇంకెవరో ఎక్కడో వస్తున్నారు. బా, వీళ్ళేంటి నేనే టుప్కి అంటే నా చేతిలో చచ్చిపోయారండి. వచ్చి నేను అసలుకి ప్రో ప్లేయర్ కాదు, కానీ నన్ను ప్రో ప్లేయర్ చేయడానికి వచ్చినట్టు వచ్చారు. సో వెళ్దాం. ఎందుకంటే జోన్లో వెళ్తే అయిపోతుందని వెయిటింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొంచెం నాకు తెలుగు అలా కాస్త స్టక్ అవుతూ మాట్లాడతా, కొంచెం భరించండి. ఓన్లీ నన్ను ఎందుకు భరిస్తారు? కొత్త వాళ్ళని అయితే సపోర్ట్ చేయరు, కానీ పాత వాళ్ళని సపోర్ట్ చేస్తారు.
అదొక బైక్ వేసుకెళ్దాం అనుకున్నా. ఇప్పుడు బైక్ మీద వెళ్తుంటే ఎవడైనా లేపేస్తే కష్టం కదా. అసలుకే నేను ప్రో ప్లేయర్ కాదు. సో ఇట్లా ఉరుకుదామే బెస్ట్ అని ఉరుకుతున్నాం. వెళ్తున్నా ఏంటి వెళ్తామే అరే ఒక బంగ్లో కనపడట్లే, ఒక ఇల్లు కనపడట్లే. పోయి మన ఫేవరెట్ ప్లేస్ టెర్రస్ మీద కూర్చొని కాస్త షూట్ ఏదో కొంచెం అట్లా మెల్లమెల్లగా షూట్ చేద్దామంటే కుదరట్లేదు కదా. సరే అదుకు జోన్ అక్కడ వరకు ఉంది, నేను అక్కడ వరకు పరిగెత్తాలి. ఓకే ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నా. ఏం చేద్దాం, ఇటు పరిగెడితే ఏం లేదు కానీ ఇటు పరిగెడదాం. అక్కడ ఒక ఇల్లు ఉంది, ఇల్లు కాదు ఇది ఈ ప్లేస్లో ఉంటే కదా ఇది కదా కొంచెం సేఫ్ జోనే, సేమ్ ఆ టెర్రస్ బంగ్లో లాగా. సో ఏదో పడుతుంది, హెయిర్ డ్రాప్ పడుతుంది. ఈలోపు ఇవి కలెక్ట్ చేసుకుందాం. ఏంటి ఇక్కడెక్కడ ఎనిమిస్ వచ్చినట్టున్నారు. ఎక్కడ ఏరి అయ్యో వాడింటి అటు పట్టుకెడుతున్నారు. సరేలే కొంచెం వెళ్ళి, ఈరోజు నాకు డే ఏదో లక్కగా నడుస్తున్నట్టుంది. కాస్త వెళ్ళి వాడిని చంపేసినావు. ఓకే కలెక్ట్ చేసుకున్నాం వీడి దగ్గర అన్నీ. సో మళ్ళీ ఇంటి వరకు వెళ్దామా సరే వెళ్దాం. వెళ్ళి కాస్త ఆ డబ్బాలే ముందు చూద్దాం. ఓకే కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా అదిగో ఆల్మోస్ట్ జోన్లోనే ఉన్నా కానీ కొంచెం ఇవన్నీ ఉన్నాయో లేవో కలెక్ట్ చేసేసుకుని తర్వాత కాసేపు ఇక్కడ కూర్చుందాం. అయ్యో అదే ఎవరు వస్తున్నట్టున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయాక చూద్దాం. కానీ మళ్ళీ జోన్ వస్తాం, మళ్ళీ కష్టం. సో పరిగెత్తాలంటే కానీ కొంచెం నేను ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నా మాట్లాడడానికి. సో ఇంకా స్టార్ట్ అవుదాం పరిగెడదాం. ఎందుకంటే జోన్ వస్తుంది ఆబ్వియస్లీ. వాళ్ళు ఇంకా అంతే సంగతి. ఇప్పుడు పరిగెత్తకపోతే అంతే. ఇంకా ఆ ఎనిమిస్ ఎట్లయినా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపేస్తారు. ఎప్పుడైనా వెళ్ళాలి. ఇప్పటివరకు అయితే నేను 4 kills చేశాను. ఇంకెన్ని kills చేస్తానో చూడాలి. ఏంటి అబ్బా నేను అనుకున్న ప్లేస్కి ఎప్పుడు వెళ్తానో ఏంటో, పరిగెడతానే ఉన్నా. కానీ ఈసారి నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళనేమో, ఇది కొంచెం డిఫరెంట్ ప్లేస్కి వెళ్తాను. సో చూద్దాం. ఎక్కడ అంటే ఇది కొంచెం రివర్స్ సైడ్ అట్లా వస్తుంది. సో పరిగెడదాం. అట్లా వెళ్తూనే ఉండాలి. కొంచెం ముందుకి, కొంచెం ఇటు సైడ్ నుండి వెళ్దాం. ఎందుకంటే అది ఉంది కదా పోల్ సైడ్ అట్లా వెళ్ళిపోవచ్చు. కానీ ఏమో చూద్దాం. ఇది కుదరట్లేదు. ఇక్కడ నుండి ఇట్లా వెళ్ళొచ్చు. ఓకే బాగా డ్రాప్ పడ్డది. ఎనిమిస్ వస్తారు ఇంకా. అది ఎక్కడ వస్తున్నాడు, ఎక్కడ నేను గుడ్డిదాన్నో వాడు గుడ్డోడో, వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో వాడిని ఎత్తుక్కోవాలి. ఇప్పుడు వాళ్ళు కింద తిరుగుతారు. లేకపోతే సరంగా వచ్చి జంప్ చేసి చంపుతారు. దొరికి అయిపోయి. ఇప్పుడు కొంచెం మనం బ్యానేజ్ చేసుకున్నాం, వెళ్దాం. ఇంకా పరిగెత్తాల్సిందే. ఇంకా జోన్ కదా వస్తుంది. జోన్ వస్తుంది. కొంచెం వెయిట్ చేస్తే కష్టం, పరిగెత్తాలి. అక్కడ కొంచెం కష్టం. ఇటు వెనక ముందు వెళ్దాం బెస్ట్. ఇట్లా కొంచెం ఇంకా కొంచెం ముందుకి, ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే అయిపోతుంది. వెళ్దాం. ఒక ఆపోజిట్ హౌస్ వరకు వెళ్తే చాలు. కొంచెం దొరికింది నాకు హౌస్, కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. వెళ్తానే ఉన్నాను. అదిగో నా ఫేవరెట్ బంగ్లో దొరికింది.
బంగ్లోకి వెళ్ళాలి. ఎక్కడున్నారు అబ్బా వీళ్ళు? అసలు కనపడట్లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఏం లేదు. గన్స్ దొరికాయి. ఇంకా వీళ్ళు ఎక్కడున్నా అబ్బా డ్రాప్ పోయిపోయి నా దగ్గర పడ్డదా? సరే పోనీలా, కొంచెం కాసేపు వెయిట్ చేద్దాం. సో గాయస్, ఇది కొంచెం స్టార్టింగ్ కాబట్టి నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా విత్ మై వాయిస్ ఓవర్. సో కాల్ ఆఫ్ డ్యూటీ మేబీ మ్యాక్స్ అయితే నేను కాల్ ఆఫ్ డ్యూటీ వీడియోసే పెడతాను గేమ్కి. సో లెట్స్ సీ. ఐ హోప్ యూ గైస్ సపోర్ట్ మీ. అండ్ అదిగో ఎనిమిది వచ్చాడు అయిపోయి. అరే ఈరోజు ఇంటర్ బాబు చాలా వింత 6 kills చేసిన. సరేలే, ఒక్కొక్కసారి అదృష్టం అనేది అట్లా వచ్చేస్తుంది అనమాట. అంటే అంటారు కదా తెలుగులో ఏదో సామెత, నక్క తొక్కినట్టు అని. సో ఈరోజు నేను నక్క తొక్కినట్టున్నా. సో గేమ్లో అట్లా చంపేస్తున్నాను. 6 kills అంటే చాలా వింట. నేను 1 kill చేద్దామే గొప్ప. సో స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ స్ట్రైట్ వెళ్దామని నేను ఎక్కడ కూర్చున్నానండి. నా ఫోన్ హ్యాంగ్ అవుతుందని చెప్పా కదా ప్రీవియస్ వీడియోలో. సో లెట్స్ ఇప్పుడు జంప్ చేయాలనుకుంటున్నా. కానీ చూసారు కదా నేను ఎంత భయస్తురాలనో. జంప్ చేయదని కదా ఆలోచిస్తున్నా, చేయాలో వద్దా. ఈలోపు జోన్ కదా వచ్చేస్తుంది నేను ఆలోచించే లోపు. అంటే లక్ వచ్చినా కానీ నేను ఇంతగానో ఆలోచిస్తాను అనమాట లైఫ్లో కదా, అందుకని. సో ఇట్లా ఆలోచించకూడదు అనమాట, నేను వేరే వాళ్ళకి ఇచ్చే సజెషన్. సో ఇప్పుడు జంప్ చేద్దామా వద్దా అనే థింకింగ్లోనే ఉన్నా. కానీ ఎనిమిస్ వస్తారేమో అని నాకు ఒక హోప్ అయితే. అంటారు కదా ఆశకు హద్దు ఉండాలని, నాకు అడ్జస్ట్ అయ్యింది ఇప్పుడు కొంచెం. సో వెయిటింగ్. జంప్ చేసేద్దామా అయితే చూద్దామా. ఆగు, జోన్ వస్తుందమ్మా బాబు, ఉరకాలి ఇంకా. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద లాభం ఏమీ లేదు. సో జోన్ వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చునేలా ఉన్నా. కానీ వెళ్ళాలంటే అంటే వాళ్ళు కొట్టుకుంటే లాస్ట్లో వెళ్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నా. కానీ ఇంకేం చేద్దాం, వెళ్దాం ఇంకా వెళ్దామా. ఓకే, ఎవరైనా వస్తున్నారేమో అనిపిస్తుంది కొంచెం నా మనసుకి. సరే పోదామా. ఇప్పుడు జంప్ చేసేద్దాం. 6 అవని 100 అవని. ఇక్కడ నుండి ఎవరో ఇందాక ఫుట్ ప్రింట్స్ వచ్చినాయి, మనుషులుగా ఉండాలి. అబ్బా ఎయిర్ డ్రాప్ కదా పడుతుంది. ఎక్కడ పడుతుందో చూసుకుని పోదాం. ఒకవేళ అక్కడ పడ్డది అనుకో, వాళ్ళు అక్కడక్కడే తిరుగుతారు. సో మనం ఇదంతా దాటేయచ్చు మ్యాక్స్ అయితే. అదిగో హెలికాప్టర్ అటు వెళ్తుంది. సో ఇప్పుడు నాకు కొంచెం సేఫే. ఓకేనా, సేఫేనా? ఓకే సేఫే. సో వెళ్ళిపోవచ్చు. అమ్మాయ ఎట్ లాస్ట్ అయితే దుంకినా. వెళ్ళాలి ఇంకా. ఇక్కడ కొంచెం కలెక్ట్ చేసుకుని పోను. ఇంకా ముందుకు వెళ్తానే ఉంటా. ఇక్కడ ఒకటేసారి గుండాగిపోయినా. అయ్యో జోన్ వచ్చేసింది. నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు అంతే. నేను షాపింగ్ వెళ్ళినప్పుడు కానీ దేనికైనా నేను ఎక్కువ ఆలోచిస్తాను. ఆ షాప్స్ క్లోజ్ అయిపోయే వరకు కదా ఆలోచిస్తాను. కానీ ఒక్కోసారి సెలెక్ట్ చేసుకుంటే బాగానే సెలెక్ట్ చేసుకుంటాం. సో జల్దీ సెలెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కసారి బాగా ఆలోచిస్తాను. మా జోన్ ఉరకాలి. రన్. అయ్యో దేవుడా. ఓకే, ఇప్పుడు నేను మెడ్కిట్ యూజ్ చేశాను కాబట్టి ఏం కాదు. సో కొంచెం స్విమ్ చేద్దాం. స్విమ్. ఏంట్రో బాబు, నేను పైకి వెళ్ళట్లేదేంటి? ట్రై చేస్తున్నా కానీ
సరే కొంచెం అటుపక్క స్విమ్ చేద్దాం. అబ్బా ఈ లోపల ఎనర్జీ అయిపోయేలాగా ఉంది. స్విమ్ 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 స్విమ్. అమ్మయ్య బయటకైతే వచ్చాను. అయ్యో ఏంటి ఇది అవ్వట్లేదు. ఓకే ఓకే డన్ డన్. ఓకే ఫైన్. అయ్యో ఎనిమిస్ ఉన్నారు బయట. ఇట్లా ఎనర్జీ వేసుకున్నాం. అమ్మయ్య వేసేసుకున్నాం. ఇప్పుడు నేను సేఫ్ జోన్లోకి వెళ్ళాలి. సో బయటికి పోదాం. ఓకే ఇప్పుడైతే సేఫే కానీ కొంచెం బయటకైతే ఉడకాలి. ఎందుకంటే మళ్ళీ జోన్ వచ్చేవరకు ఇక్కడే ఉంటే ఇంకేంటి లాభం. పైకి వెళ్దామా ఒకసారి. పైకి వెళ్ళి అంతా చెక్ చేసి అది తీసుకుందాం ఒకసారి. అది ఏంటో కానీ చూద్దాం. అదేంటి ఓకే అదేంటి పెద్ద లాభం ఏం లేదు. సేమ్ దానికన్నా ఇంతకు ముందరే బెస్ట్ అనుకుంటా. ఏకేనే తీసుకున్నాం. అండ్ ఇప్పుడు బాగా జోన్ వస్తుంది. మళ్ళీ జోన్ వస్తే కష్టం. ఇట్లా బయట నుండి ఇటు నుండి వెళ్ళిపోదాం. జంప్ చేసి కొంచెం నుంచుని జంప్ చేసి పరిగెడదాం. ఇంకా బాగా అక్కడ ఎయిర్ డ్రాప్ పట్టేది. సో కొంచెం జల్దీ పరిగెట్టాలి. చూస్తున్నా పాపా ఎనిమిస్ ఉన్నారు, వచ్చేస్తున్నారు. కొంచెం రన్ చేయాలి. 7 పీపుల్ ఉన్నారు కానీ నేను 1 అంటే ఇంకా 6 పీపుల్ ఉన్నారు. అంత ప్రో ప్లేయర్ కదా కాదు. చికెన్ డిన్నర్ కొడితే బాగుండు అని ఉంది కానీ ఆశకు హద్దు ఉండాలి. సో నాకెందుకు తేడా కొడుతుంది. ఇక్కడ చాలామంది ప్రో ప్లేయర్స్ ఉంటారు. ఎట్లన్నా లేపేస్తారు. అదిగో ఇక్కడెక్కడో ఉన్నాడు. ఎక్కడ ఎక్కడున్నాడు. వస్తున్నాడు కదా. అనవసరంగా వాడిని గెలికిన. అనవసరంగా అనుకున్నా. అదే చూస్తారా ఆశకు హద్దు ఉండాలంటాను. ఇప్పుడు చూడు ఓడిపోయినా. నేను థర్డ్ ప్లేస్ వచ్చిన. ఇట్స్ అ గ్రేట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.